హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో దేశంలో పండుగలు అయిపోగానే మరో పెద్ద సీజన్ మొదలైంది. అదే పెళ్లిళ్ళ సీజన్. నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దేశం మొత్తం వెడ్డింగ్ వైబ్స్ తో నిండిపోయింది. హోటల్స్, మాల్స్, శారీ షాప్స్, జ్యువెలరీ స్టోర్స్ ఇలా ప్రతి చోట రద్దీ పెరిగిపోయింది. ఈసారి దేశమంతా కలిపి నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు దాదాపు 46 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ సీజన్ లో మాత్రమే 6.5 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే రీటైల్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫుడ్, హాస్పిటాలిటీ ఇలా ప్రతి రంగంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బుల సర్క్యులేషన్ జరగనుంది. బట్టల వ్యాపారస్తులకు ఇంకా పండగనే చెప్పొచ్చు. కుర్తాస్ 1499 నుంచి స్టార్ట్ అయ్యి ప్రీమియం షర్వానీస్ 80,000 వరకు అమ్ముడవుతున్నాయి. శారీ డిమాండ్ కూడా ఆకాశాన్ని అంటుతుంది. ఇప్పటికే గోల్డ్ రేట్లు ఎంత పెరిగినప్పటికీ కూడా ఆభరణాల కొనుగోలు మాత్రం తగ్గడం లేదు. 18 క్యారెట్ గోల్డ్, హెవీ డైమండ్ సెట్స్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. యావరేజ్ వెడ్డింగ్ బడ్జెట్ లో 15% జ్యువెలరీ పైనే వెళ్ళిపోతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ లో కూడా కొత్త క్రేజ్ కనిపిస్తుంది. గోవా, జైపూర్, ఉదయ్పూర్, జిమ్ కార్బెట్ అన్ని రిసార్ట్స్ ఫుల్ అవ్వబోతున్నాయి. ఒక్క డెస్టినేషన్ వెడ్డింగ్ కాస్ట్ 90 లక్షల నుంచి 1 కోటి వరకు కనిపిస్తుంది. ఈ పెళ్లిళ్ల సీజన్ దేశానికి ఒక పవర్ఫుల్ ఎకనామిక్ ఇంజన్ గా మారనుంది. ఫెస్టివల్స్ ప్లస్ వెడ్డింగ్స్ కలిసి మార్కెట్ లోకి 12 నుంచి 14 లక్షల కోట్లు వెళ్తున్నాయి. అందులో పెళ్లిళ్ల నుంచి మాత్రమే 5 లక్షల కోట్ల వరకు వస్తుంది. ఈ స్పెండింగ్ వల్ల Q3 జీడిపి 7% వరకు పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఇంట్లో పెళ్లి ఆనందం దేశానికి ఆర్థిక లాభం అని అర్థం. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.